మంత్రి గారి వ్యాఖ్యలకి బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఖండిస్తున్నటువంటి అంశం చూస్తాను. చెప్పండి మేడం, ఎట్లా చూస్తారు ఇవాళ మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు? ఎట్లా చూసారంటే నోటికి వచ్చినట్టు మాట్లాడుతుందా మినిస్టరా, లేకపోతే అసలు అమ్మ బస్తీలలో పెరిగేటోళ్ళు మాట్లాడినట్టు ఏందేందో నోటికి వచ్చినట్టు పదవిలో ఉన్న రాజకీయం ఉంది, ఏదో మీడియా ఛానళ్ళు ఉన్నాయి అన్నట్టు ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ ఏదో మాట్లాడుతూ ఉంది నోటికి వచ్చినట్టు. అంత ఎమోషనల్గా చేయాల్సిన అక్కడ ప్రూఫ్ ఏంది, సాక్ష్యం ఏంది, అసలు ఏమైంది, ఎందుకు మాట్లాడుతుంది? అసలు అంతకుముందు ఒక రేవంత్ రెడ్డి గారు చూసుకుంటేమో హరీష్ రావు కేసీఆర్ అంటారు, ఇప్పుడు ఈమె కేటీఆర్ అన్న మీద టార్గెట్ పెడుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదే పని, ఇంకేం పని ఉండదా? నాకు అర్థం కావట్లేదు. అది హైడ్రాజ్ ఏమైంది, ఇవన్నీ ఏమైనాయి అంటే అసలు రీజన్ ఏంటి? ఒక ప్రూఫ్ చూపించి మాట్లాడని, ఏం ప్రూఫ్ ఉందని రామన్న గురించి ఆ విధంగా మాట్లాడుతుంది. అదే అక్కినేని సమంతకు వాళ్ళ కుటుంబం, అక్కినేని కుటుంబానికి క్షమాపణ ఆ మాటలు వెనక్కి తీసుకున్నప్పటికీ రామన్నకి క్షమాపణ చెప్పడానికి అంత ప్రాబ్లం ఏముంది? ఏంటి అంత ప్రాబ్లం అని నేను అడుగుతా ఉన్నాను. ఇప్పటికి కూడా కేటీఆర్ని వదిలిపెట్టను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. ఆమె వదిలిపెట్టే దేనికండి? ఏం చేశారని వదిలిపెట్టను అంటోంది. ఆమె మాట అనడానికి అర్హత కూడా లేదు రామన్న అనడానికి. ఆమె నోరు అదుపులో పెట్టుకుంటే మర్యాదగా ఉంటుంది. కొండా సురేఖ గారు, మీకు మాత్రం నేను ఇదే డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఖండిస్తున్నాను. మీ మాటలకి నోరు హద్దులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. వదలను చెయ్యను అంటే ఏం చేశారండి? కేటీఆర్ అన్న ఏం చేశారు? హరీష్ రావు అన్న ఏం చేశారు? ఏం పబ్లిక్లోకి వెళ్ళి వాళ్ళ ఇల్లు గులగొడుతుంటే వాళ్ళ బాధలు తెలుసుకోవడం తప్పుగా చేశారా? తప్పు పని చేశారా? హరీష్ రావు అన్న మధ్యలోకి వెళ్ళి పబ్లిక్లో సమస్యలు తెలుసుకోవడం తప్పు పని చేశారా? వదలడం అంటే అసలు ప్రజలు మధ్యలోకి ముందు రేవంత్ రెడ్డిని ప్రజల మధ్యలో వచ్చి నిలబడమన్నారు. ప్రజలు ఆయనను వదలరండి, రేవంత్ రెడ్డి గారిని వచ్చి నించోమని చెప్పండి. హైదరాబాద్ మీద తీసుకోండి, మూసీ నది మీద డెమాలిషింగ్ చేస్తున్నారు. 6 గంటల పెన్షన్లు లేవు. ఒక మహిళ అయితే నేను చెప్పొద్దండి, కొండా సురేఖ గారు మాట్లాడినట్టు నేను మాట్లాడలేను, కానీ ఒక లేడీ అయితే రండాన్ తిట్టింది ఇన్స్టాగ్రామ్లో, రండాన్ తిట్టింది రేవంత్ రెడ్డి గారిని. ఇంకా అంతకంటే ఇంకా నేను ఇంకేం చెప్పాలండి? పెన్షన్స్ ఇస్తా అన్నాడు, మాకు మహాలక్ష్మి ఇస్తా అన్నాడు, మాకు గ్యాస్కి డబ్బులు వేస్తా అన్నాడు, మాకు ఉచిత గ్యాస్ అన్నాడు. ఖాళీ స్థలం, ఇంటి స్థలం ఉంటే 5 లక్షల డబ్బులు వేస్తానని చెప్పి ఇంతవరకు వేయలేదు. వాడు మా బస్తీలోకి రాని ఇంకా వేస్తామా అని మాటలు నమ్మి మేము పొరపాటు చేసినాం, మేము తప్పు చేసినాం. కేసీఆర్ సార్ని మేము గెలిపించుకోకపోవడమే మేము చేసిన పెద్ద తప్పు అని ప్రతి ఒక్క మహిళ ఇల్లు కోల్పోయిన వాళ్ళందరూ కూడా మన తెలంగాణ భవన్కి వచ్చి కూడా కంటతడి పెట్టుకొని వాళ్ళు దగ్గరకు వస్తే అదే రామన్న హరీష్ రావు అన్న దగ్గర తీసుకోవడం అంటే తప్పు పని చేసింది. అందుకా వదలదు కొండా సురేఖ. గతంలో ఐటీ శాఖ మంత్రిలో ఉన్నప్పుడు కూడా హీరోయిన్లను టార్గెట్ చేసిండు, ఫోన్ ట్యాపింగ్లో తీసుకొచ్చిండు. అదేవిధంగా తొందరగా పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా హీరోయిన్లను తొందరగా పెళ్లి చేసుకున్న కారణం కూడా కేటీఆర్ అని చెప్పి కూడా అనేక వ్యాఖ్యలు. నేను ఒకటే మాట చెప్తున్నాను, కొండా సురేఖ గారు, మీరు ఎండోన్ మినిస్టర్ అయ్యి ఉండి ఇంత ఖాళీగా ఉండి పర్సనల్గా సమంత కుటుంబంలో ఏమవుతుంది, అక్కినేని కుటుంబంలో ఏమవుతుంది, నాగార్జున కుటుంబంలో ఏమవుతుంది, రకుల్ ప్రీతి సింగ్ కుటుంబంలో ఏమవుతుంది, కేటీఆర్ ఇదేనా అండి మీరు మినిస్ట్రీ ఉండి? అసలు మినిస్ట్రీగా మీ బాధ్యత ఏంది, మీ హోదా ఏంది, మీరు మాట్లాడుతున్న మాటలు ఏంది, అసలు రాజకీయంగా మీరు ఎందుకు ఇంత కుట్ర పన్నుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ బాధలు తెలుసుకోవడం ఒక టార్గెట్ ఉంటే ఈ విధంగా మీరు మాట్లాడే మాటలు, అసలు మీరు కళ్ళు తెరుచుకొని ప్రజల మధ్యలోకి వచ్చి అసలు పబ్లిక్లో చేయాల్సిన పనులేందో దాని గురించి మీరు ఆలోచించండి. అంతేగాని నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇంకో మాట మీకు చెప్తా ఉన్నాను, చెట్లున్న పండుగ రాళ్లతో తీసుకొడతారు అంటే ఒక ఫేమ్ ఉన్న పర్సన్ ఏ విధంగా దెబ్బతీయాలంటే ఈ విధంగా దెబ్బతీస్తూ ఉన్నారు. ఎస్, అవునండి, అది వాస్తవం. నేను చెప్తున్నాను, రామన్న ఈజ్ అన్ ఐటీ మినిస్టర్. ఇంతకుముందు గతంలో ఉండి ఒక యూత్ అండ్ డైనమిక్ లీడర్గా యంగ్ అండ్ డైనమిక్ మెంబర్స్ అందరికీ కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ లాగా ఉండే వ్యక్తి ఆయన దెబ్బతీయడం కాకపోతే ఇంకేమనాలండి? అదే ఎవరో బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఎవరో పెట్టారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దానికి హరీష్ రావు అన్న మాట వెనక్కి తీసుకున్నాడు కదా, మరి తిను కూడా అదే మాట సమంత కుటుంబానికి చెప్పిన క్షమాపణ మరి ఈయనకెందుకు చెప్పదండి? రామన్నకి అదే డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఖచ్చితంగా చెప్పాల్సిందనే నేను చెప్తాను. లేదంటే మేము డిస్ట్రిక్ట్ బొమ్మ తగలబెట్టడానికి కూడా మేము వెనక్కిపోం.